హాయ్ హలో నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు వీడియో అర్జెంటుగా వేయటానికి కారణం ఏంటంటే నేను వీడియో చేయలేకపోయాను, మీకు కనబడట్లేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మార్కెట్లోకి చాలా ఐపీఓలు ఓపెన్ అయ్యి ఉన్నాయని, 10 వరకు ఓపెన్ అయ్యి ఉన్నాయి. కానీ దాని మీద నేను రీసెర్చ్ చేస్తూ కొంచెం నేను ఒక ర్యాంక్గా వేసుకున్నాను అనమాట, ఏది మంచిది ఏంటిది అని. అప్పుడు అనిపించింది, అయ్యో నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తే మంచిదని ఒక వీడియో చేయాలనుకొని అర్జెంటుగా ఇప్పటికిప్పుడు చేయాలని నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అయితే ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళకి ఏ బాధ ఉండదు, టక్కన ఒక 5-6 అప్లై చేసేస్తారు కంపెనీస్ మీద. కానీ ఇప్పుడు ఓపెన్ అయి ఉన్న ఐపీఓలు అన్ని అప్లై అంటే ఒకేసారి వచ్చేసినాయి కదా మార్కెట్లోకి, ఓపెన్ అయిపోయినాయి. అప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. అంటే అది తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు 1-2 అప్లై చేయాలనుకుంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే ఇది నేను నా ఓన్ రీసెర్చ్ అనమాట. అంటే అన్ని చూసి మార్కెట్ ప్రకారం నేను చూసి రీసెర్చ్ చేసుకొని మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నిర్ణయం తీసుకోవటానికి, మీరు సొంతగా నిర్ణయం తీసుకొని మీరు కూడా రీసెర్చ్ చేసి దేని మీద అప్లై చేస్తే బాగుంటుంది, లిస్టింగ్ గెయిన్ దేని మీద అయితే వస్తాయో, అలాగే ఫ్యూచర్లో అంటే లాంగ్ టర్మ్కి ఏది మంచిదో అది కొనుక్కునేటట్లు మీకు ఒక నిర్ణయం తీసుకునే ఇది వస్తుందని నా వీడియో చూడమని మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే లిస్టింగ్ గెయిన్స్కి ఏది మంచిది, లాంగ్ టర్మ్ కోసం ఏది మంచిది, వీటి ర్యాంకింగ్ ఎలా ఉందో చూద్దాం. అయితే మనం 5 పాయింట్స్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా కంపేర్ చేద్దాము ఎక్స్పెక్టెడ్ జిఎంపి, అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. దీనిని బట్టి ఏంటంటే లిస్టింగ్ గెయిన్ని మనం అంచనా వేయొచ్చు. అలాగే యాంకర్ లిస్ట్ అంటే క్వాలిఫైడ్ ఇన్వెస్ట్ బయర్స్ ఉంటారు కదా, వాళ్ళదనమాట. దీనిని బట్టి కూడా మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఒక అంచనా వేస్తాము. అలాగే మూడోది వచ్చి సెక్టర్, ఏ సెక్టర్ కిందకి ఏది వస్తుంది అనేది, అంటే లాంగ్ టర్మ్కి ఏది మంచిది, సెక్టర్ను బట్టి ఫ్యూచర్ ప్లస్ డిమాండ్ కూడా ఉంటుందన్నమాట. అందుకోసం సెక్టర్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఫైనాన్షియల్, ప్రతి కంపెనీలో ఫైనాన్షియల్ గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. అంటే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందా లేక లాస్ జనరేట్ చేస్తుందా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రెవెన్యూలో గ్రోత్ ఉంటుందా, మార్జిన్ పెరుగుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ఐదోది అంటే వాల్యుయేషన్ ప్రతి కంపెనీకి చూడడం అవసరం. అంటే లాంగ్ టర్మ్కి అయినా లిస్టింగ్ గెయిన్స్కి అయినా తప్పకుండా వాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 5 పాయింట్స్ మీద మనం ఈ ఐపీఓలని కంపేర్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ జిఎంపి అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అనమాట. ఇది ఎప్పటికప్పుడు గంటకి 2 గంటల గట్ట మారుతూ ఉంటుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు ఉన్న పర్సంటేజ్ నేను చెప్తున్నాను అనమాట. విషయాలు వచ్చి 27% ఉంది జిఎంపి. అలాగే షేర్ ధర 74 రూపాయల నుంచి 78 రూపాయల లోపు ఉంది. అలాగే రెండోది వచ్చి మొబిక్విక్, ఇది 53.41% జిఎంపి. షేర్ ధర వచ్చి 265 to 279 ఉందన్నమాట. అంటే దీని మార్కెట్ ప్రైస్ అన్నీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆల్రెడీ మీరు ఓపెనింగ్లో చూసుకునే ఉంటారు కాబట్టి అవన్నీ చెప్పడం అనవసరం అని చెప్పట్లేదు. అలాగే మూడోది వచ్చి సాయి హెల్త్ సైన్స్ తెలుసు కదా, అంటే నేను షార్ట్గా పెట్టేశాను, మీరు ఆల్రెడీ మీకు తెలుసు. 5%, అంటే దీని షేర్ ధర వచ్చి 522 నుంచి 549 వరకు. అలాగే 4th వన్ ఐకేఎస్ 37%, దీని ప్రైస్ ధర వచ్చి 1265 to 1329 వరకు. ఈ తర్వాత వచ్చి 5వది ఐజిఐ, ఈ జిఎంపి వచ్చి 32%, ప్రైస్ ధర వచ్చి 397 to 417. ఆల్రెడీ మీరు మార్కెట్ క్యాపిటల్, ఇష్యూ సైజ్ ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చి యాంకర్ లిస్ట్. చెప్పాను కదా, క్వాలిఫైడ్ బయర్స్ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తారని. ఆ విధంగా చూసుకుంటే విశాల్లో ఫస్ట్ ర్యాంకు, అలాగే సాయి సెకండ్ ర్యాంకు, మొబ్విక్ థర్డ్ ర్యాంక్ అనమాట. మిగతాయి తెలియలేదు ఇంకా. అలాగే మూడోది వచ్చి సెక్టర్, అంటే లాంగ్ టర్మ్కి మంచిదా కాదా చెప్పాను కదా ఇందాక. అలాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఐజిఐ ఉంది, 15% మార్జిన్ ఉంటుందన్నమాట. ఐకేఎస్ సెకండ్లో ఉంది, విశాల్ థర్డ్లో. విశాల్కి లోకల్ బిజినెస్ కాంపిటీషన్ ఎక్కువ అనమాట. మొబిక్విక్ ఇది ఫ్యూచర్ బాగుంటుంది. సాయి ఇది గుడ్ సెక్టర్ అనమాట.
వన్ ఆఫ్ ద లార్జ్ సెక్టర్ కూడా. అలాగే 4వది వచ్చి ఫైనాన్షియల్. ఫస్ట్ ఐజిఐ, సెకండ్ విశాల్, థర్డ్ ఐకేఎస్, 4th సాయ్, 5th మొబిక్విక్, 5th వచ్చి వాల్యుయేషన్స్. ఇది చాలా ముఖ్యమని చెప్పా కదా. దీంట్లో నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఫస్ట్ది వచ్చి విశాల్, సెకండ్ ఐజిఐ, థర్డ్ ఐకేఎస్, 4 సాయ్, 5th మొబిక్విక్. నేను ఈ 5 చేయటం జరిగిందనమాట. ఈ ర్యాంకులన్నీ చూసిన తర్వాత నా ఒపీనియన్ వచ్చి ఫస్ట్ ప్లేస్ ఐజిఐ. అంటే దీనిలో ఎస్టిమేట్ మార్కెట్ సోర్సెస్ ప్రకారం లిస్టింగ్ గెయిన్ ఎస్టిమేట్ వేస్తున్నారు 31% ఉండొచ్చని. అంటే 548గా కూడా చెప్తున్నారు అనమాట మార్కెట్, అంటే షేర్ ప్రైజు. తర్వాత వచ్చి సెకండ్ విశాల్, థర్డ్ ఐకేఎస్, 4th మొబిక్విక్, 5 సాయ్ అనమాట. మీరు కనుక ఒకవేళ మీరు అప్లై చేయాలి ఐపీఓ అనుకుంటే ఇవన్నీ చూసుకొని మీరు ఒక అంచనాకు వచ్చి మీ సొంత నిర్ణయాలతోనే అప్లై చేయండి. నేను చెప్పానని చేయొద్దు. ఎవరి రీసెర్చ్ వాళ్ళది ఉంటుంది కాబట్టి మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. తర్వాత వచ్చి మీరు అప్లై చేసి మీరు మంచి లిస్ట్ గెయిన్స్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.